హాయ్ అండి అందరికీ. నేను మీ పల్నాడు బుల్లమ్మని. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు, నోరు బాగలేనప్పుడు కాస్త పచ్చిమిర్చి చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి. నేను అదే చేస్తున్నాను ఇప్పుడు. నోరు నిజంగా అండి అస్సలు ఏం తినబుద్ధి కావట్లేదు, ఎండలకో ఏమో కానీ. మరి ఆ చట్నీకి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దామా? మీరు కూడా ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా. నేనైతే మాత్రం జస్ట్ ఇదిగో కొన్ని పల్లీలండి, వేయించిన పల్లీలు, కొంచెం చింతపండు. ఎందుకంటే మనం టమాటాలు ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి చింతపండు కొంచెం తీసుకోవాలి. పచ్చిమిర్చి కూడా అక్కడక్కడ పండి దోరదోరగా ఉన్నాయండి, బాగుంటాయి అన్నమాట ఇలాంటివి. ఇదిగో ముందు ఇలా తీసి పెట్టుకొని వీటన్నిటిని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. అంటే నేను ముందే వాష్ చేసి పెట్టుకున్నానులేండి. వాష్ చేసి పెట్టుకొని తొడియాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కళాయి హీట్ అవుతుంది. టమాటాలను అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇదిగో ఇక్కడ ఇలా ఉంటుంది కదా, నాకు ఇదైతే నచ్చదండి. ఇలా తీసేసి ఇలా కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేయడం వల్ల కూడా తొందరగా మగ్గిపోతాయి మనకి. ఓకే, ముందు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. ఇప్పుడు అది హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకుందాం మనం. కొంచెం ఆయిల్ చాలు. ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా చూసుకోవచ్చు మనం, వేడి అవుతుంది అనమాట. ఇది చెయ్యి కూడా వేడిగా వస్తుంది. ఇప్పుడు టమాటాలను వేసుకుందాం మనం. అది తీసు మూత పెట్టుకోవాలండి, ఎందుకంటే అవి చిటపటలాడుతాయి అనమాట, పేలుతాయి అనమాట. ఎందుకంటే ఆయిల్లో వేసాం కదా మనం, అందుకని చిటపటలాడుకొని మనం ఏమంటే మూత పెట్టేసుకోవాలి. వెల్లిపాయలను కూడా ఒలిచి పెట్టుకొని మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలండి. మొత్తం దీంట్లో వేసుకుంటున్నాను నేను. కొంతమంది వెల్లిపాయలు ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు, ఎవరెవరి ఇష్టం అది. నేనైతే నార్మల్గా వేస్తాను, ఏదో ఒక ఐదు రెబ్బలు అలా. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలబెడదాం. మొత్తం కలిసేలాగా తిప్పుకుంటే అవి పైన ఉండిపోతాయి కదా మగ్గకుండా, అవి మొత్తం మగ్గిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుందండి ఈ చట్నీ మాత్రం. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేసుకుంటారు, కాకపోతే ఏంటంటే ఎప్పుడు మనకి కూరగాయలు ఒక్కోసారి ఉండవు కదా. టమాటాలు, పచ్చిమిర్చి, అన్ని పల్లీలు, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు వేసి అలా మిక్సీ పట్టుకొని అప్పుడప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాపుల్స్ కాకపోతే చింతకాయ పచ్చడమ్మా, నీ చేత్తో ఏది చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి అసలుకి. నోటికి మనకి కొంచెం ఒంట్లో బాగలేనప్పుడు ఇలా పచ్చిమిర్చి చట్నీతో తింటే అసలు సూపర్ అండి. అసలు ఏ కూరలు అవసరం లేదు, అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మగ్గిపోయాయో లేదో ఒకసారి చూద్దాము. కొంచెం చింతపండు ఇందాక చెప్పాను కదా, ఆ చింతపండు వేసుకుందాము. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము, ఎందుకంటే వాటితో పాటు చింతపండు కూడా కాస్త మగ్గి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు తీసుకున్నాము. అడుగంటకుండా చూసుకోవాలండి మాటి మాటికి. కాస్త సిమ్లో పెట్టుకుంటే మాడదన్నమాట. చూసారా, చింతపండు కూడా ఇలా కలిసిపోయి మెత్తగా అయిపోయిందనమాట. మనం అలానే మిక్సీలో వేస్తే బాగుండదండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కాస్త కొంచెం మగ్గనిచ్చి, అంటే ఎంత మగ్గితే అంత బాగుంటుంది అనమాట చట్నీకి, పచ్చి స్మెల్ లేకుండా బాగుంటుంది. బయట వాతావరణం అయితేనండి చాలా చల్లగా ఉంది. నాకు అందుకే ఈరోజు అయితే చట్నీ తినాలని అనిపించి నేను ఈ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ చట్నీ అయితే పల్లెటూర్లలో మా అమ్మ ఎప్పుడు రోట్లోనే వేసి నూరుతుందండి చట్నీ. ఆ రోట్లో వేసి నూరిన చట్నీ
అస్సలు మర్చిపోలేము, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళంత ఓపిక మనకు ఉండదు వాస్తవానికి. మనం ఏదన్నా చేసుకోవాలంటే ఇంకేమంటే మిక్సీ గుర్తొచ్చింది మనకి. నేనైతే నిన్న పల్లీలు వేయించి పెట్టుకున్నానండి. ఎందుకంటే మా పిల్లలు పల్లీలు ఇలా వేయించి పెట్టిన పల్లీలు అంటే చాలా ఇష్టపడతారనమాట. అంటే టేస్ట్ కూడా ఉంటాయి. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. ఇలా సగం బడ అయిపోయినాయి కూడా. చాలా ఇష్టం అనమాట పిల్లలకి, చాలా మంచిది కూడా లేండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఓకే, ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. మనం దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి. ఎందుకంటే వేడి వేడిది అలా మిక్సీలో వేసి పట్టకూడదు కదా, అందుకని మనం కాస్త చల్లారనిచ్చుకున్నాం. ఓకే, ఇదిగోండి చూస్తున్నారు కదా, నేను పల్లీలతో పాటు 1 స్పూన్ నువ్వులు కూడా వేసాను. ఎందుకంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మనం ముందుగా ఇది బట్టి పెట్టుకుందాం, బాగుంటుంది. ఎందుకంటే దాంతో పాటు మెదగదు. ఇప్పుడు ఇది కూడా వేసుకున్నాము. మొత్తం ఈ విధంగా వేసుకుందాం మనం. చూసారు కదండి, అడుగు అంటకుండా బాగుంది. మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే అడుగు అంటది అనమాట. కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేను 2 స్పూన్లు వేసి కొంచెం వేసానండి. చాలా పోతే మనం తర్వాత వేసుకోవచ్చు, అంటే ముందు ఎక్కువ అయింది కదా, తర్వాత చూసి వేసుకుందాము సాల్ట్ అనేది. ఒకసారి ఇలా కలుపుకొని ఇంకొక కొద్దిగా మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా అవసరం లేదండి. ఇదిగో చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది, బాగుంటుంది. మరీ మెత్తగా అయిపోతే కూడా బాగుండదు. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా. కళాయి హీట్ అయిందండి, ఇంకా ఆయిల్ వేసుకుందాము. నేను ఇందాక దీంట్లో పోపు వేద్దాం అనుకున్నాను, కానీ ఇది చిన్నది అయిపోయిందని అనిపించింది, అందుకని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను. పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి చట్నీ. ఇదిగోండి పోపుకి ఎండుమిర్చి, కరివేపాకు అన్నమాట. చిటపట్లు ఆడతాయి అన్నమాట, దూరంగా ఉండాలండి కాస్త, ఎందుకంటే ఆ చిటపట్లు మీద వచ్చి పడతాయి. ఇప్పుడు చట్నీ వేసేసుకుందాం మనం, స్టవ్ ఆఫ్ చేసుకొని. మరీ వేగనీయకూడదు, కరివేపాకు పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా వేసుకోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా అయిపోయిందో చట్నీ. టమాటా పచ్చిమిర్చి పల్లీ చట్నీ అండి. వావ్, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఈ స్మెల్కే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. ఓకే అండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. రైస్ కూడా వేడివేడిగా ఉందండి. రైస్ వేడిగా ఉంది, చట్నీ ఇప్పుడే అయిపోయింది. మరి దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుందాము. వేడివేడి అన్నంలోకి చట్నీతో నెయ్యి చాలా కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. కాలుతుందండి, మామూలుగా వేడిగా లేదు. ఈ వేడికి, ఈ కిచెన్లో ఉన్న వేడికి బయట మాత్రం చల్లగా ఉంది, కానీ వాతావరణం గాలి లేదండి, అస్సలు ఉడుకుతూ ఉంది. మరి వర్షం పడిద్దో ఏమో, బహుశా. కాలుతుంది, తినాలని ఆతృతగా ఉంది, కానీ కాలుతుంది అనమాట. ఇదిగోండి,
సూపర్ సూపర్ సూపర్. చూసారండి చట్నీలో పల్లీలు నువ్వులు వేయడాన ఎంత టేస్ట్ వచ్చిందంటే నిజంగా నేను చెప్పానని కదండి, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. పల్లీలతో చాలా బాగుంటుంది ఇలా. సూపర్ అండి అసలు. సూపర్ సూపర్ సూపర్. ఓకేనండి, నేను చేసిన చట్నీ కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్. మీ పల్నాడు బుల్లెమ్మ.